Dear viewers, good evening to all of you. Today I would like to deal with an interesting area, that is the translations. Vocabulary improvement through translations. Both are important. Translations and vocabulary. Both are important and they are interrelated. తెలుగులో ఇచ్చాను, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయటం. మా అపార్ట్మెంటు నగర బొడ్డున ఉన్నది. ఈ వాక్యం దేని గురించి చెప్తుంది? అపార్ట్మెంట్ గురించి. అందువల్ల సబ్జెక్టు. ఉన్నది వెర్బ్. ఎక్కడ? నగర బొడ్డున. ఈ సబ్జెక్ట్ ఇక్కడ తెస్తారండి. ఇక్కడ రూల్ ఏంటంటే ఇంగ్లీష్లో సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్నమాట. తెలుగులో ఎట్లుంటుంది? సబ్జెక్ట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ వెర్బ్. వెర్బ్ చివరిలో ఉంటుంది. ఎక్కడైనా అంతే, చివరిలో ఉంటుంది వెర్బ్ తెలుగులో. ఇంగ్లీష్లో మాత్రం వెర్బ్ మధ్యలో ఉంటుంది. అవర్ అపార్ట్మెంట్ ఈ వెర్బుల్లో ఉంది, ఈజ్ ఇక్కడికి వచ్చేసింది. వెంటనే సబ్జెక్ట్ పక్కన వెర్బ్ వచ్చేసి. లొకేటెడ్ ఈ పదం వాడచ్చు, వాడకపోవచ్చు. ఈజ్ లొకేటెడ్ వేర్? ఇన్ ది హార్ట్ ఆఫ్ ది సిటీ. చూసారా, ఒక పెద్ద ఫ్రేజ్ వచ్చేసింది. ఇది వేర్ అనే దానికి జవాబు. వేరు, వెన్ను, వై, హౌ వీటి జవాబులన్నీ యాడ్వర్బ్సే. ఆబ్జెక్టివ్ లేదు, ఇది వచ్చేసింది అనమాట. యాడ్వర్బ్ ఫ్రేజ్. ఒక పదం అంటే యాడ్వర్బ్ అంటున్నాం, ఎక్కువ ఉన్నాయి కదా, అందువల్ల యాడ్వర్బ్ ఫ్రేజ్. ఏదేమైనా దీనికి ట్రాన్స్లేషన్ ఇది. రెండోది చూడండి, ప్రశ్నాపత్రం లీకేజీ. పరీక్ష కోసం కష్టపడి చదివిన శ్రమ వృధా కావడం వలన మరియు కొన్ని సంవత్సరాలు నష్టపోవడం వలన అనేక మంది విద్యార్థులు మరియు వారి కుటుంబాలను తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది అంటాడు. దేని గురించి మాట్లాడుతుంది ఈ వాక్యం? పెద్ద వాక్యమే. ప్రశ్నాపత్రం లీకేజ్ అది సబ్జెక్టు. వెర్బ్ ఏంది? తీవ్ర మానసిక వేదనకు గురి చేసింది అనేది వెర్బ్. ఆబ్జెక్ట్ ఏంది? ఎవరిని చేసింది? అనేక మంది విద్యార్థులు మరియు వారి కుటుంబాలను అనిచ్చు. ఇదే ఆబ్జెక్ట్. రాశారు అంటే ఈ వాక్యంలో సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు గమనించాలి. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కొన్ని సందర్భాలు ఉంటాయి అన్నమాట. దేని వలన? పరీక్ష కోసం కష్టపడి చదివిన శ్రమ. ఆ శ్రమ దేనికి సంబంధించిందా? పరీక్ష కోసం కష్టపడి చదివిన శ్రమ వృధా కావడం మరియు కొన్ని సంవత్సరాలు నష్టపోవడం దానివల్ల. ఇది కారణం అన్నమాట. కారణం చెప్పినా చెప్పకపోయినా ఈ వాక్యము దేని గురించి మాట్లాడుతుంది? ప్రశ్నాపత్రం. అది ఏం చేసింది? ప్రశ్నాపత్రం లీకేజ్ ఏం చేసింది? మానసిక వేదన గురి చేసింది. వెర్బ్. ఆబ్జెక్ట్ ఎవరిని? అనేక మంది విద్యార్థులు, వారి కుటుంబాలు. చూడండి, పేపర్ లీకేజ్ తీవ్ర మానసిక వేదన గురి చేయటం అనే వెర్బ్ ఏంది? ట్రామటైజ్డ్. ట్రామా అని ఉంది, నౌను అంటే మానసిక వేదన. అది ఫిజికల్ ఇంజురీస్ వల్ల కానీ లేక మెంటల్ స్ట్రెస్ వల్ల కానీ బిహేవియర్లో తేడా వస్తే దాన్ని ట్రామా అంటారు. దాని వెర్బ్ వచ్చి అది నౌను. ఈ వెర్బ్ వచ్చి ట్రామటైజ్. ఇక్కడ పాస్ట్ టెన్స్ అయిపోయింది కదా, పేపర్ లీకేజ్ అయిపోయింది. పేపర్ లీకేజ్ ట్రామటైజ్డ్ ఎవరిని? మెనీ స్టూడెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. అయిపోయింది. సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ అయిపోయింది. రీజన్ ఉంది కదా ఇక్కడ, ఆ రీజన్ మళ్ళీ తెచ్చాడు. ఓవింగ్ టు అంటే బికాస్ ఆఫ్. దేనివల్ల? వేస్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ హార్డ్ వర్క్ అండ్ సమ్ ఇయర్స్. ఒక అబద్ధం ఎలా ఇచ్చాను? పేపర్ లీకేజ్, ప్రశ్నాపత్రము లీకేజీ
ట్రామటైజ్ ఈ పాస్ట్ టెన్స్ రాశా. ట్రామటైజ్ అనేది వెర్బ్ V1, ట్రామటైజ్డ్ V2. ఆవేదనకు గురి చేసింది అని, గురైపోవటం, ఆవేదనకు గురైపోవటం. ఓవింగ్ టు వలన లేక కారణంగా. వేస్టేజ్ ఆఫ్ హార్డ్ వర్క్. ఎగ్జామ్ ఇది హార్డ్ వర్క్, కఠిన శ్రమ వృధా. ఎగ్జామ్ హార్డ్ వర్క్ కాబట్టి పరీక్ష కోసం చేసిన శ్రమ వృధా అనమాట. అట్లా అన్నమాట. ఇట్లా వొకాబులరీ ఇచ్చాను నేను, దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఏ పదాలు కావాలా నేనేం చెప్పాను, సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో మనకు కావాల్సింది ఇక్కడి నుంచి లాక్కోండి. సబ్జెక్టు తెలుగులో ఎలా ఉంది, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ వెర్బ్ తెలుగుది, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. చూడండి ఇది ఇంగ్లీష్ అన్నమాట, ఇదేమో తెలుగు. అది మనసులో పెట్టుకోవాలి. ఒక వాక్యం చూసినప్పుడు వెర్బ్ను పట్టండి, తర్వాత సబ్జెక్ట్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ రైట్ సైడ్. కొన్నిటికి ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పై వాక్యంలో ఆబ్జెక్ట్ లేదు, సబ్జెక్టు వెర్బు అంతే వదిలేసాడు. యాడ్వర్బ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అవసరాన్ని బట్టి. ఇక్కడ ఏమైంది, సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, కారణం కూడా ఇచ్చుకుంటూ వచ్చు. పేపర్ లీకేజ్ అనేది సబ్జెక్ట్, ట్రామటైజ్డ్ అనేది వెర్బ్. ఎవరిని మానసిక ఆవేదన గురి చేసింది, మెనీ స్టూడెంట్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్. సబ్జెక్టు వెర్బ్ ఆబ్జెక్ట్ అయిపోయింది. టెన్స్ అయిన కూడా సందర్భాన్ని బట్టి వాడుకోవాలి. ఇది జరిగిపోయింది కాబట్టి పాస్ట్ టెన్స్ వాడాను వీటు. కారణం అక్కడ ఇచ్చాడు కాబట్టి కారణం రాశారు. ఓవింగ్ టు వేస్టేజ్ ఆఫ్ ఎగ్జామ్ హార్డ్ వర్క్ అండ్ సమ్ ఇయర్స్. దీన్ని 1, 2, 3 సార్లు గమనిస్తే మనకి ఐడియా వస్తుంది. తెలుగులో సబ్జెక్టు ప్లస్ ఆబ్జెక్టు ప్లస్ వెర్బ్ వస్తుంది, ఇంగ్లీష్లో సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్. తర్వాత ఎక్స్ట్రా వర్డ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది వేరే విషయం. ఎక్స్ట్రా వర్డ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎక్స్ట్రా వర్డ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది మన ఇష్టం. ఓకే, ఇది అబ్జర్వ్ చేయండి. దీనివల్ల మనం వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. తీవ్ర మానసిక వేదనకు గురి చేసిందంటే ఏంది ఇంగ్లీష్లో, మెంటల్లీ టార్చర్డ్. క్లాస్ పదం ఇది, ట్రామటైజ్డ్. ట్రామా అనే నౌన్ నుంచి వచ్చిందే ట్రామటైజ్ అనే వెర్బు. డిక్షనరీ చూసినప్పుడు డిక్షనరీలో ఇస్తాడు, నౌన్ ఇస్తాడు, వెర్బ్ ఇస్తాడు, మళ్ళీ దానికి ఏమైనా యాడ్జెక్టివ్ ఉంటే ఇస్తాడు, దానికి మళ్ళీ ఏమైనా నౌన్ ఫామ్ ఉంటే ఇస్తాడు, మళ్ళీ యాడ్వర్బ్ ఇస్తాడు. ఇవన్నీ చూసుకుంటూ రావాలి, అలవాటు చేసుకోవాలి మనం. ట్రామా నౌన్ అన్నాను, ట్రామటైజ్ ఏందే వెర్బ్. ఈ వెర్బ్కి లెఫ్ట్ సైడ్ సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్కి రైట్ సైడ్ ఆబ్జెక్ట్ ఉంటుంది, మిగిలిన ఎక్స్ట్రా వర్డ్స్. అయితే టెన్స్ని గమనించుకోవాలి. ఈ ప్రతి యాక్టివిటీ కూడా ఏదో ఒక టైంకి సంబంధించింది. గతమా అంటే పాస్టా, ప్రజెంటా, ఫ్యూచరా, ఆ మూడింటిని బట్టి ఉంటుంది అనమాట. అది 10th చాప్టర్లో మీకు తెలిసి ఉంటుంది. అయ్యండి, నేను చాలా వీడియోలు చేస్తున్నాను, సుమారు 280-90 దాకా అయిపోయినాయి వీడియోలు. ఆ పాతవి కూడా చూడండి. ఇన్నోవేటివ్ ఇంగ్లీష్ గురు అనే దాంట్లో మీకు పాత కాడి నుంచి రండి. మళ్ళీ ఎగ్జామ్స్ రాబోతున్నాయి, ఇప్పుడు నుంచే చూస్తూ ఉండి ఈజీగా ఉంటుంది. చాలా ఎక్స్టెన్సివ్గా డీల్ చేస్తున్నాం అండి. అన్నీ మీరు అనుకునే అన్నీ వస్తాయి అందులో. నేను కొంచెం ఈ ట్రాన్స్లేషన్స్ అనేది ఇప్పుడు అసలు ఎందుకు ఈ గ్రామర్ అవన్నీ నేర్చుకునేది, మనం నిజ జీవితంలో మాట్లాడటానికి, రాయటానికి, కమ్యూనికేషన్ చేయటానికి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ నేర్చుకునేది. డేవిడ్ గ్రీన్ అనే మహా గొప్ప గ్రామేరియన్ అంటారు, మనం ఎన్ని నేర్చుకునేది ఫర్ మేకింగ్ ట్రాన్సాక్షన్స్ అంటాడు ఆయన.
అందువల్ల ఈ ట్రాన్స్లేషన్లో చాలా చాలా విషయాలు బయటపడతాయి. నేను క్లాసులు తీసుకుంటుంటే ఇప్పుడు సమ్మర్ క్లాసులో చాలామంది అన్నారు ఈ ట్రాన్స్లేషన్స్ అనేవి కూడా డీల్ చేయండి, యూట్యూబ్లో చాలా బాగున్నాయి అన్నాడు. ఈ సూత్రం గుర్తుంచుకోండి. తెలుగులో సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్, కర్త, కర్మ, క్రియ. ఇంగ్లీష్లో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్. నోటెడ్ అయిపోయింది మీకు. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తెలుగులో కూడా అంతే, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సింటాక్స్ అంటారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇంకా మీకు చాలా చాలా ఇంట్రెస్ట్ అయినటువంటి వీడియోలు ఈ ఏరియాలో తీయబోతున్నా. అబ్జర్వ్ చేసుకుంటారండి. మీ కామెంట్లు కూడా ఉంచండి. ఏమైనా సలహాలు ఉంటే కూడా ఇవ్వచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్ మీ.